నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు నేను కాసేపు రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయ దూషణ భూషణ పర్వాలు, కేసులు, జైళ్లు, గొడవలు, డైలీ రొటీన్ రాజకీయాలు కాకుండా ఒక అద్భుతమైనటువంటి 3 అంశాల గురించి ప్రస్తావించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. ఈ 3 మీరు చూస్తే కరెక్ట్గా మీకు కూడా అనిపిస్తుంది, ఇదిగో ఇది చిత్తశుద్ధి అంటే. దీని చిత్తశుద్ధి కాదు, చెత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి అంటే ఇలా ఉంటుంది, చెత్తశుద్ధి అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మీకు కూడా అర్థమైపోతుంది. మీరు కూడా ఆమోదిస్తారన్నమాట. ఇవేం కొత్త అంశాలు కాదు, ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలే. బహుశా చాలామంది చూసే ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. చూసినా కానీ ఈ కోణంలో పరిశీలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుండకపోవచ్చు. సో నా దృక్కోణంలో, నా దృష్టిలో నేను ఇదిగో చిత్తశుద్ధికి తార్కాణంగా ఇలా ఈ అంశాలను చూడొచ్చు. చిత్తశుద్ధి అని మనం చేదరించుకొని చిత్కరించుకోవాల్సిన అంశాలు ఇవి అని చెప్పేసి అయితే క్లియర్గా రెండింటిని వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తాం. సో మంచి అంశాలను, మంచి టాపిక్స్ని అప్పుడప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, రోజు దొరక్కపోయినా సరే. సో ఇందులో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1గా నేను మొదలు పెట్టేటటువంటి అంశం ఏంటి, నేను ప్రస్తావించే అంశం ఏంటయ్యా అంటే, సాక్షి పత్రిక ఈరోజు కథనం వచ్చింది. ఏంటయ్యా అంటే, బాబు కరకట్ట నివాసానికి భారీ హంగులు అని చెప్పేసి ఒక కథనం అయితే వచ్చింది. ఏంటా అని చూస్తే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉండే కరకట్ట నివాసం కానివ్వండి, ఆ ప్రాంతంలో కానివ్వండి, ఆ రోడ్లో వీధి లైట్లు ఏర్పాటు చేయటం, సుందరీకరణ చేయటం కోసం టెండర్లు పిలిచారట. ఇది భారీ హంగులు. ఆ ప్రాంతంలో వీధి లైట్లు ఏర్పాటు చేయటం, సుందరీకరణ చేయటం అనేది భారీ హంగులట. కేవలం అక్కడ చంద్రబాబు నాయుడు మాత్రమే నివాసం ఉండట్లేదు, ఇంకా చాలా మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం కానివ్వండి, గోకరాజు గంగరాజు ఆయనకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానివ్వండి, ఇంకా బోలెడు అక్కడ ఉన్నాయి. ఇది భారీ హంగులు, భారీగా డబ్బులు తగలడుతున్నారని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి ప్రయత్నం సాక్షి చేసింది. అసలు భారీ హంగులు, భారీగా డబ్బులు తగలట్టం అనే దాన్ని దేన్ని అంటారు అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే మీకు మబ్బులు విడిపోయే వాస్తవాలు అయితే క్లియర్గా తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి 15.65 కోట్ల రూపాయలు తన తాడేపల్లి నివాసంలో కేవలం ఫర్నిచర్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు, ఖర్చు పెట్టాడనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి చూశారు. దాన్ని 1.5 కోట్ల రూపాయలు తన తాడేపల్లి నివాసంలో టెంపుల్ సెట్, ఉగాది కార్యక్రమానికి అనుకుంటా, పంచాంగ శ్రవణ కార్యక్రమాలకు సంబంధించి టెంపుల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ సెట్ వేసి అక్కడ పంచాంగ శ్రవణం, అక్కడ ఆయన పొగిడించుకునే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కదా, దాన్ని భారీ హంగులు అంటారు. 1.5 కోట్ల రూపాయలు ఎయిర్ కండిషన్ యూనిట్ల కోసం కేవలం తన ప్యాలెస్కు సంబంధించి ఎయిర్ కండిషన్ యూనిట్లకే ప్రభుత్వ ధనాన్ని 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. 4.5 కోట్ల రూపాయలు సోఫాలు, చైర్ల కోసం ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. 3.45 కోట్ల రూపాయలతో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు తెప్పించి మరి తన నివాసంలో ఫిక్స్ చేస్తున్నారు కదా, దాన్ని భారీతనం అంటారు. 73 లక్షలు డోర్స్, విండోస్ కోసం ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. క్యాంప్ ఆఫీస్ కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. చుట్టూ 30 అడుగుల మేర ఒక కంచె ఫెన్సింగ్ వేసుకున్నారు కదా, దానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. తన చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్డు విస్తరణకు కానివ్వండి, మిగతా అంశాలకు కానివ్వండి, ల్యాండ్ ఎక్విజేషన్ కేవలం 0.15 ఎకరాలు. 0.15 ఎకరాలు అంటే ఎంత తక్కువ అర్థం చేసుకోండి. దానికోసం 3.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, దాన్ని భారీతనం అంటారు. రోడ్ల విస్తరణ కోసం 5 కోట్ల రూపాయలు, కేవలం తన ఇంటి ముందున్నటువంటి రోడ్ల విస్తరణ, పోనీ అంత 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ల విస్తరణ చేసి జనాన్ని తిరగనిచ్చారంటే అది లేదు. రోడ్డు క్లోజ్, ముఖ్యమంత్రి గారు మాత్రం పోవాలి, రావాలి. ఏమన్నా పోవాల్సి వచ్చినా కానీ దానికి భారీగా చెక్కింగ్లు, గట్రబ్బో, చాలా హంగామా. ఒక 2-3 కిలోమీటర్ల అవతలకి తిరిగి ఆ చుట్టుపక్కల నివాసం వాళ్ళు వెళ్ళేవాడు తప్ప ఇటు నుంచి వెళ్ళే అవకాశం కూడా ఉండేది కాదు. దీన్ని భారీతనం అంటారు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఇల్లు, వాటిని కూల్చేయడం కోసం 7.67 కోట్ల రూపాయల ఖర్చు.
ఒక కాంపన్సేషన్ బహుశా కలిపాం. మరి ఎగ్ పఫ్లకే 3.60 కోట్ల రూపాయల ఖర్చు, పెన్ పేపర్ల సప్లైకి తాడేపల్లి ప్యాలెస్కి 9.84 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు కదా, వీటిని భారీతనం అంటారు. తన నివాసం ఉన్నటువంటి కారణం చేత మాత్రమే కాకుండా ఆ స్ట్రీట్ సుందరీకరణ, వీధి లైట్లు ఏర్పాటు చేయడం కోసం టెండర్లు పిలిస్తే దాన్ని భారీతనం అంటారు. దీన్ని చిత్తశుద్ధి అంటారు. కేవలం తన కోసం ఇన్నేసి కోట్ల రూపాయలు, ఇక రిషికొండ ప్యాలెస్, అందుట్లో బాత్ టబ్బుల ఖర్చు, ఇక దానికి పెట్టినటువంటి ఖర్చు తీస్తే ఇక చాంతాడత అవుతుంది. ఇది చిత్తశుద్ధి అయితే అది చెత్తశుద్ధి. దీన్ని భారీతనం అనరు. ఇప్పుడు నేను చెప్పిన చదివిన లిస్ట్ ఉంది కదా, దాన్ని 0.15 ఎకరాల, అంటే అరెకరం కన్నా ఇంకా చాలా 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 తక్కువ అనమాట. 0.15 ఎకరాల భూమి కోసం 3.25 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టారంటే ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా? హైదరాబాద్ కోకాపేటలో కూడా మరి ఎంత రేట్లు పలుకుతుందో లేదో మరి తెలియదు, నిపుణులు చెప్పాలి. ఇది చిత్తశుద్ధికి చెత్తశుద్ధికి ఉన్నటువంటి తేడా అన్నమాట. ఇక రెండో టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రమైనటువంటి నగరాల జాబితాలో 3 నగరాలు మనకి టాప్ 10లో స్థానం సంపాదించుకున్నాయన్నమాట. 4వ ప్లేస్లో వైజాగ్ ఉంటే 5వ ప్లేస్లో విజయవాడ, 7వ ప్లేస్లో తిరుపతి. ఈ 3 నగరాలు టాప్ 10 లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇది చిత్తశుద్ధి అయితే, చెత్తశుద్ధి ఏంటో చెప్పనా? 25 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలు చేసి కనీసం ఈ టాప్ 10 జాబితాలో ఒక్క నగరం కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ప్రైజ్ కూడా తీసుకురాలేకపోయింది పరిశుభ్రత క్లీన్ విభాగంలో, క్లీనెస్ట్ సిటీల విభాగంలో. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను అనేది పూర్తిగా రద్దు చేసి రూపాయి కూడా వసూలు చేయకపోయినా సరే చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తూ నగరాలు పరిశుభ్రంగా ఉంచుతూ టాప్ 10 జాబితాలో 3 నగరాలు స్థానం దక్కించుకున్నాయి. ఏది చెత్త పన్ను అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 200 నుంచి 500 కోట్ల రూపాయల వరకు చెత్త పన్ను వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇంకా లోపలికి పెడితే చాలా అసలైన లెక్కలు తెలిసే ఛాన్స్ కూడా ఉంది. కానీ ప్రాథమిక సమాచారం బట్టి చూస్తే 500 కోట్ల రూపాయల వరకు దాదాపుగా వసూలు చేశారని చెప్పేసి కూడా సమాచారం. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే మూడు సిటీస్, క్లీనెస్ట్ సిటీల జాబితాలో చోటు సంపాదించుకుని చూశారు. ఇది చిత్తశుద్ధి అయితే, అన్నేసి 100 కోట్ల రూపాయలు చెత్త పన్ను వసూలు చేసినా సరే ఒక్క సిటీకి కూడా స్థానం దక్కలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉన్నది. దాన్ని క్లీన్ చేయడానికి, దాన్ని మళ్ళీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి తల ప్రాణం తోక్కొచ్చింది. అది చెత్తశుద్ధి అన్నమాట. ఇది చిత్తశుద్ధి అన్నమాట. ఇక తాజాగా ముచ్చటగా 3వ అంశం, మెడ్టెక్ జోన్. ఎస్, మెడ్టెక్ జోన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్. ప్రపంచవ్యాప్తంగా మంచి బెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటిగా పేరు పొందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా అనేటటువంటి ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ మెడ్టెక్ జోన్ ఆంధ్ర యూనివర్సిటీతో కలిపి మెడ్టెక్ జోన్ అభివృద్ధికి, అదేవిధంగా పరస్పర సేవల వినియోగానికి సంబంధించి ఒక కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా మెడ్టెక్ జోన్ ఉంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ సహకారం కూడా ఉంటుంది. వైద్య రంగం, సముద్ర సాంకేతికత, రక్షణ వ్యవస్థలు, వ్యవసాయం వంటి అనేక అంశాల్లో పరస్పర సహకారం అందించుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఒక క్యాంపస్ని అక్కడ మెడ్టెక్ జోన్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళకి, వీళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకునేలాగా, ఇంకా మెడ్టెక్ జోన్లో ఉత్పత్తులు ఇంకా పెంచే విధంగా వాళ్ళ యొక్క సహకారం అయితే ఉంటుందట. ఆ సంస్థే, ఆ యొక్క యూనివర్సిటీ తనంతట తానుగా వచ్చి ప్రభుత్వాన్ని కలిసి, మెడ్టెక్ జోన్ ప్రతినిధులను కలిసి తన ప్రతిపాదనలు పెట్టి వాళ్ళతోటి ఏకంగా ఒక కీలక ఒప్పందం కూడా ఏర్పాటు చేసుకుని, మేమే మీ దగ్గరకు వచ్చి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం మెడ్టెక్ జోన్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారనమాట. మరి ఇదే మెడ్టెక్ జోన్ 2015లో ఏర్పాటైతే, కేవలం ఒక 200-300 కోట్ల రూపాయల మూల పెట్టుబడితోటి ఏర్పాటైతే, కరోనా కష్టకాలంలో కూడా అక్కడ పిపిఈ కిట్లతో పాటు టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, ఇంకా అనేక రకాల పరికరాలు ఉత్పత్తి చేసి దేశానికి ఒక ప్రాణవాయువును అందించినటువంటి ఘనతను సొంతం చేసుకున్న మెడ్టెక్ జోన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త కంపెనీలు ఒక్కటి కూడా రాకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం. దానికి సంబంధించిన సీఈఓ జితేందర్ శర్మపై 300 కోట్ల రూపాయలు ఏదో తిన్నాడని చెప్పేసి వేటు వేసే ప్రయత్నం. ఆ తర్వాత అక్కడ మన తెలుగు ఆఫీసర్ పోలం మాలకొండయ్య మీద కూడా
54 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు గుప్పించి చర్యలకు సిద్ధం కావటం, ఆ తర్వాత అవి నిరూపించలేక ఆ చర్యలు నిలుపుదల చేయటం, ఈ చరిత్ర అంతా గత ప్రభుత్వ హయాంలో గలీజ్ చరిత్ర అన్నమాట. ఈరోజు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు మెడ్టెక్ జోన్ యొక్క గొప్పతనం గుర్తించి వాళ్ళు ఈ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఒక పక్క అయితే, గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అవినీతి మరకలు అంటించి జైలు పాలు చేసే ప్రయత్నం, వాళ్ళని తొలగించే ప్రయత్నం, దాన్ని నామరూపాలు లేకుండా చేసి కేవలం చంద్రబాబు నాయుడు పెట్టాడు, కరోనా టైంలో ఇది బాగా ఉపయోగపడింది, రేపటి రోజున పేరు వస్తుందేమో, వస్తే ఆ పేరు కాస్త చంద్రబాబు నాయుడు ఖాతాలోకి ఏది జీనో వేలేలాగా ఇది కూడా ఖాతాలోకి వెళ్ళిపోతుందేమో అనేటటువంటి దుగ్ధతోటి బాధతోటి ఈ ప్రయత్నం చేసినటువంటి తీరుని, మన తెలుగు అధికారిని కూడా వేధించినటువంటి తీరుని మనం చూడొచ్చు అనమాట. సో ఈరోజు తన పనితీరు మెరుగుపరుచుకుని ప్రతిష్టాత్మక సంస్థలను ఆకర్షించడం అనేది చిత్తశుద్ధి అయితే, ఉన్న సంస్థను కూడా కునారిళ్లు చేసేలాగా, ఆ రోజు నిర్వీర్యం చేసేలాగా చేసినటువంటి ప్రయత్నం చిత్తశుద్ధికి ఉదాహరణ. మీరే ఈ 3 అంశాల బట్టి మీరే అర్థం చేసుకోండి ఎవరు చిత్తశుద్ధి గలవాళ్ళు, ఎవరు చిత్తశుద్ధి గలవాళ్ళు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ స్ట్రీట్ లైట్లు పెట్టినందుకే బాధపడుతూ కథనాలు వండి వారుస్తున్న తీరు, మరి వాళ్ళ ముడ్డి కింద ఉన్నటువంటి నలుపు చూడరా అన్నట్టుగా నేను చెప్పినటువంటి లెక్క అదొక పక్క అయితే, ఇంకో పక్క క్లీనెస్ట్ నగరాల జాబితాలో ₹1 చెత్త పన్ను వసూలు చేయకపోయినా సరే 3 నగరాలు చోటు సంపాదించుకోవటం, గతంలో వందల కోట్ల రూపాయల చెత్త పన్ను రూపంలో వసూలు చేసినా సరే ఒక్క నగరానికి కూడా స్థానం లేకపోవడం, పైగా కొన్ని లక్షల టన్నుల చెత్తని కొత్త ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చేరటం. ఇక 3 మెడ్టెక్ జోన్ వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూస్తే అది నిలబడి కలబడి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఆకర్షిస్తున్నటువంటి తీరు. అర్థం చేసుకోండి ప్రజలారా, ఎవరి వ్యవహారం ఏ విధంగా ఉందో. ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.